నమస్తే, వెల్కమ్ టు టీవీ7 న్యూస్. బొబ్బిలి బొద్దల సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల వారిని మోసం చేస్తుంది. నిరుద్యోగ వృత్తి ఏమైంది? ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఏమైంది? 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 ఇస్తామన్న మాట ఏమైంది? ఇది మోసపూరితమైన బడ్జెట్. వీటికి సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం అని అంటున్న జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల. ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం ఏ విధంగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, ప్రజల్ని ఏ విధంగా చేశారు అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు సూపర్ 6 పథకాలతో కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజలు వంచింది, అన్ని వర్గాల ప్రజలు వంచింది. ఉదాహరణకి అమ్మఒడిలో పూర్తి కేటాయింపు జరగలేదు. అలాగే మహిళలు ఏ విధంగా వంచిందంటే ఉచిత బస్సు పేరుతో, అలాగే గ్యాస్ సిలిండర్ పేరుతో, అలాగే 50 సంవత్సరాలు నేను బీసీలకి పెన్షన్ ఇస్తానని పేరుతో. ఏ వర్గం తీసుకున్నా ఎవరు తీసుకున్నా నిరుద్యోగులు తీసుకుంటారు. నిరుద్యోగులు కూడా చాలా దారుణమైన వచ్చారు. మెగా డిఎస్ పేరుతో ఈరోజు వరకు మెగా డిఎస్ మాటే లేదు. నిరుద్యోగులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు 4 లక్షల ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పొరపాటు కూడా దిశగా అడుగులు వేసారు కదా. నిరుద్యోగులకి మాటే లేదు అంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు వంచింది, ఏ విధంగా మోసం చేసిందో చెప్పడానికి ఉదాహరణ నిన్న బడ్జెట్. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పి బాహాటంగా శుద్ధ అబద్ధాలతో ఈ సూపర్ 6 అనే ఒక ప్రజల్ని భ్రమలో పెట్టించి ఏదో కొత్త స్వర్గాన్ని చూపిస్తామని చెప్పి పెట్టి పొరపాటున కూడా కేటాయింపుల్లో ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం మోసపూరితమైన బడ్జెట్గా ఈ ప్రభుత్వం చేసిన ఇచ్చిన బడ్జెట్ పూర్తిగా వంచింది ప్రజలని ఈ ముఖంగా ప్రజలకు తెలియజేసుకుంటూ ఒకసారి ప్రజలు అప్రమత్తం అవ్వాలని. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైనా రోడ్ల మీద వస్తే ఖచ్చితంగా చొక్కా పట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు ఏదైతే మీ శాఖ ఉందో, పంచాయతీరాజ్ శాఖ ఉందో, పంచాయతీ శాఖ మీద మీకు ఎటువంటి పట్టు లేదనే విషయం అయితే నిన్న మీ బడ్జెట్లో త్యాగం అవుతుంది. మీకు ఎందుకు లేదని చెప్తామంటే మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేస్తామని చెప్తారు. మీరు ఏ విధంగా బలోపేతం చేస్తారో మీ బడ్జెట్ అర్థమవుతుంది. అసలు మీకు ఆ రోజు ప్రశ్నిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మీరు ఏం ప్రశ్నిస్తున్నట్టు, అసలు పంచాయతీ సర్పంచ్లు మీరు ఏ విధంగా, స్థానిక సంస్థలు ఏ విధంగా బలోపేతం చేస్తామనుకుంటున్నారు? మీరైతే పూర్తిగా వంచారు. ఖచ్చితంగా ప్రజల మధ్యన మీరు దోషులుగా నిలబడిన పరిస్థితి ఉంది. ఒకసారి చెక్ చేసుకొని ఈ బడ్జెట్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే చేయాలని, మీరు చేసిన వంచన ప్రజలు మర్చిపోరని, ఈ బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీకు గుర్తు చెప్తారని తెలియజేస్తారు.